సో ఇక మీకు సంబంధించిన ఫ్యామిలీ లైఫ్ కనుక చూసుకుంటే ఆలోచనల మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలానే ఈ ఫర్నిచర్ మీద కొత్త కొత్త హాబీస్ అనేటువంటి మొదలుపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాకపోతే మీ యొక్క ఈ మూడ్ స్వింగ్స్ ఏవైతే ఉంటాయో రోలర్ కోస్టర్ లాగా అటు ఇటు ఒకసారి డిప్రెషన్‌లోకి వెళ్ళటం, ఒకసారి హైపర్ యాక్టివ్‌గా ఉండటం, ఒకసారి నార్మల్‌గా ఉండటం ఇలా ఉంటూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళు అసలు మిమ్మల్ని అర్థం చేసుకోరు. నార్మల్‌గానే రూలింగ్ నంబర్ 4 వాళ్ళని ఎవడు అర్థం చేసుకోలేడు. అట్లాంటిది ఇక ఈ మూడ్ స్వింగ్స్ వల్ల మిమ్మల్ని ఎవరిని అర్థం చేసుకోవాలండి. కాబట్టి కొంచెం ఈ రాహువుకి సంబంధించిన నేను చెప్పిన దుర్గాదేవికి సంబంధించింది కానీ ఇట్లాంటివి చేసేటువంటి ప్రయత్నం చేయండి. అట్లానే గుర్తుపెట్టుకొని నేను ఏదైతే నేను 2026 గైడెన్స్ ప్రోగ్రామ్ లాంచ్ చేశాను, ఆ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యి ఎన్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఇక జనవరి టు ఏప్రిల్ వరకు కనుక చూసుకుంటే మీ యొక్క పార్ట్నర్స్‌తో మీ యొక్క ఫ్యామిలీ లైఫ్‌లో లీడ్ చేసేటువంటి వాళ్ళతో చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే జూన్ మంత్ తర్వాత మీ యొక్క రిలేషన్స్ అనేటువంటివి కొంచెం సద్దుమణిగి కొంచెం లైఫ్ అనేది కొంచెం పాజిటివ్‌గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే డిసెంబర్ నెలలో ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా ఉండటం, శుభవార్తలు వినటం, సంతాన పరంగా కూడా వినేటువంటి అవకాశం ఉంటుందండి. ఓకేనా? సో దీనికి మీరు ఇంట్లో పాజిటివ్‌గా రావటం కోసం రాక్ సాల్ట్ ల్యాంప్ అని దొరికిద్ది మనకి. రాక్ సాల్ట్ ల్యాంప్ అని దొరికిద్దండి. హిమాలయన్ రాక్ సాల్ట్ ల్యాంప్ అంటాం. అది తీసుకొని పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల కొంచెం మీ ఎనర్జీ అనేటువంటిది కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.